శివాయ. స్టార్టింగ్ మంచి గ్రాఫిక్స్ తోటి స్టార్ట్ అయింది. 50 మంది సో నీ తమ్ముడు టెంగన్నతో సహా అందరినీ చంపేసిండట. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరట. 100 మంది కూడా సరిపోరట. ఎంతమంది కలిసి చంపారు? మూవీ ఫస్టే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తోటి స్టార్ట్ అవుతుందిగా. చంపింది ఒక్కడే. తిన్నాడట, మొత్తం తిన్నాడు. ఏం యాక్షన్స్ కొత్తగా ట్రై చేసిరుగా. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్షన్ షూస్ అయితే కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకో శివుడు ఎవరు మరి? ప్రభాస్, ప్రభాస్ అయినా మరి అక్షయ్ కుమార్ ఎవరు నడుస్తున్నా తెలియదు. అప్పుడు నువ్వు మంచి మనోజు శివాయ. వాయులింగాన్ని పిగిలించుకు రమ్మని నువ్వు పంపిన 50 మంది. హాయ్ వ్యూయర్స్, మన మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా మంచు విష్ణుయే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా కన్నప్ప రూపొందుతుంది. సో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సో దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు కన్నప్ప ట్రైలర్ని లాంచ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 1 నిమిషం 39 నిమిషాల నిడివి కలిగి ఉంది. కలముక వాయులింగాన్ని పికిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంకన్నతో సహా అందరినీ చంపేశాడంటూ వచ్చేసే వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. ఆ వెంటనే తిన్నాడు అనే పాత్రలో హీరో మంచు విష్ణును ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత మోహన్ బాబు, మోహన్ లాల్ పాత్రలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఎక్కువగా యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన విజువల్స్తోనే టీజర్ మొత్తం కట్ చేయడం జరిగింది. సో అలా కట్ చేసినట్టు అనిపిస్తుంది. టీజర్ చివరిలో ప్రభాస్ కళ్ళు, శివుని పాత్ర చేస్తున్న అక్షయ్ కుమార్ కళ్ళు చూపించారు. అయితే ఇందులో ప్రభాస్ గ్రేట్, మన ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు, అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారని ఉంది. సో అయితే ఎవరి పాత్రలకి డీటెయిల్గా ఇవ్వలేదు, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది అసలు నిజంగా శివుని పాత్ర ఎవరు, అక్షయ్ కుమార్ ఏ పాత్ర చేస్తున్నాడు, ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు అనేది ఇంకా ఇవ్వలేదు. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కన్నప్ప టీజర్ని మీరు కూడా లుక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో మొత్తంలో అయితే టీజర్ మొత్తం బాగుంది. సో చాలా చాలా బాగుంది టీజరు. సో ఇందులో మంచు విష్ణు అండ్ వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు కూడా కలిసి మూవీకి నటిస్తున్నారు. ఇందులో 1 ఆఫ్ ద పార్ట్గా నటిస్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మన మంచు విష్ణు కన్నప్ప మూవీ డ్రీమ్ ప్రాజెక్ట్గా చిత్రీకరణ జరుగుతుంది. సో ఇది ఇప్పటికీ ఒక టీజర్ అయితే వచ్చేసింది. మరి ఒక టీజర్ మాత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం లుక్ చేద్దాం. సో ఒక రకంగా చెప్పాలంటే టీజర్ మొత్తం బీభత్సంగా ఉన్నది, చాలా బాగుంది. సో అక్షయ్ కుమార్ కానీ ప్రభాస్ కళ్ళు కానీ ఇందులో మా స్పెషల్గా చూపించబోతున్నారు అనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ స్టార్స్ మన శరత్ కుమార్, తమిళ హీరో శరత్ కుమార్ కూడా ఇందులో నటించబోతున్నారు. మన పద్మభూషణ్ బ్రహ్మానందం కూడా ఈ మూవీలో నటించబోతున్నారని తెలిసింది. సో మొత్తం వల్ల చూశారు కదా ఫ్రెండ్స్, టీజర్ ట్రైలర్ చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.